అందరికీ శుభోదయం అండి. ఈ రోజున కొండపావులూరు అనే ఈ ఊరికి మేము రావడం జరిగింది. ఇక్కడ విశేషం ఏమిటంటే అభయ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహంగా 18 అడుగుల విగ్రహం అన్నమాట ఈ కొండ మీద ప్రతిష్ఠించారండి. గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు దత్త విజయానంద తీర్థ స్వామీజీ వీరిద్దరి చేత ఇక్కడ ఈ స్వామి ప్రతిష్ఠించబడ్డారని స్థల పురాణం. ఇక్కడ కొండ మీద వెళ్ళడానికి మనం కారులో వెళ్ళిపోవచ్చండి. దారి తారు రోడ్డు కాదు, కాకపోయినా సులభంగానే మనం కొండ మీదకి వెళ్ళొచ్చు అనమాట. కారులో వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా కొండ మీదకి చేరుకున్న తర్వాత 18 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనమిస్తారు. అక్కడే ఎవరో దాతలు చక్కగా ఒక పెద్ద షెడ్ కూడా వేయిస్తున్నారు. అక్కడ ఫ్యూచర్లో ఈ కళ్యాణం చేసిన, హనుమత్ జయంతి వేడుకలు చేసిన, శ్రీరామ కళ్యాణం చేసిన ఆ షెడ్లో చాలామంది, ఒక 1000 మంది దాకా అటెండ్ అవ్వచ్చు అనమాట. అంత పెద్ద షెడ్డు. అంతమంది వచ్చిన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం పక్కనే అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఆ పంతులు గారు స్థల పురాణం చెప్పారు, తర్వాత ఈ విశేషాలన్నీ చెప్పారు. తర్వాత కొండ కింద శివాలయం ఉందండి. అదే శ్రీ దత్త వెంకటేశ్వర అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అన్నమాట. చాలా చాలా బాగుందండి ఈ శివుడి గుడి. శివాలయం తర్వాత ఈ వేణుగోపాల స్వామి గుడి కూడా ఉందండి. ఆంజనేయ స్వామి గుడి, వేణుగోపాల స్వామి, ఈ గుళ్ళన్నీ పక్కపక్కనే ఉన్నాయన్నమాట. కొండ కింద మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఈ గుళ్ళు మనకి కనిపిస్తాయి. ఆ గుడి మించే మనం కొండ మీదకి వెళ్తాం అన్నమాట. ఈ విధంగా చాలా బాగా ఉన్నదండి. మంచి విశేషంగా అనిపించింది ఈ గుడి దర్శనం. మిగతావన్నీ కూడా మీరు ఈ ముందర వచ్చే వీడియోలో అన్నీ చూడండి. స్థల పురాణం కూడా పంతులు గారు చెప్పారు, చక్కగా వినండి. ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన ఉన్న ఈ అమ్మగారు మన గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు కదండి, ఆయనకి అమ్మగారుట. అందుకని ఆవిడ ఫోటో ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ ఉన్నది.
పురుషోత్తపట్ట గ్రామంలో ఉన్న కమ్మంబెట్టు బ్రాహ్మణ వంశీయులు ఈ హనుమ క్షేత్రాన్ని స్థాపించారు. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. తదనంతరం వారు గతించినాక ఈ పక్క కొండపావులూరు పక్క పొలాల్లో దిగి పొగాకు పండించుకునేవారు వాళ్ళు. ఆ ఫ్యామిలీలు గతించినాక ఈ దేవుడికి ఆధారం లేక నూజివీడు జమీందారికి కల్లో కనపడి స్వామి వెంకటేశ్వర స్వామి వారు నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పారు. నూజివీడు జమీందారు గారు వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని కిందకి దింపేశారు. వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లిపోయారు. ఆంజనేయ స్వామి ఎన్ని బళ్ళు తీసుకున్నా వెళ్ళలేదు, ఎక్కడ ఈ ఊర్లోనే ఉండిపోయారు. తదనంతరం ఈ క్షేత్ర మహిమ మరుగున పడిపోయింది. 1997లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు శివాలయ జీవనోద్ధారణ కార్యక్రమంలో ఈ గ్రామానికి ఇచ్చేసి కుంభాభిషేకం సందర్భంగా ఈ పైన ఆంజనేయ స్వామి ఉన్నారు, మీరు చూడండి అని చెప్పారు. తదనంతరం కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ మరుగున పడింది. 2006లో కూడా స్వామివారు హనుమంతుడి గురించి చెప్పారు, అది మరుగున పడింది. మరలా 2000 కరోనా సమయంలో పిల్లలందరూ కలిసి రాళ్ళు ఇటుకలు అన్ని మోసి, ఇసుక కూడా మొత్తం మోసి ఈ క్షేత్రాన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. 2024లో స్థాపించారు. 2020లోనండి, 2024 కరోనా అండి, మొదటి కరోనాలో స్థాపించారు. తదనంతరం ఇంకా బాలస్వామి వారు 18 అడుగుల విగ్రహాన్ని పెడదామని చెప్పారు. అనుకోసారి ఈ క్షేత్రం ఎలా తయారైంది? బాలస్వామి అంటే మన గణపతి సచ్చిదానంద ఉత్తరాధికారి. ఓకే. చాలా బాగుంది. హైగా చూపించారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇక్కడ కనిపిస్తున్నదే ఈ షెడ్ అండి. ఎవరో దాతలు విరాళం ఇస్తే ఇక్కడ ఈ సగం షెడ్ ఇప్పుడు పూర్తయింది. ఆ దాతలే ఈ నెక్స్ట్ ఈ హాఫ్ కూడా మేమే వేయిస్తామని చెప్పారటండి. సో ఫ్యూచర్లో ఈ మొత్తం షెడ్ కవర్ అయ్యేటట్టు, ఈ మొత్తం ఏరియా కవర్ అయ్యేటట్టు ఈ ఫుల్ షెడ్ వస్తుందన్నమాట. స్వామివారి కళ్యాణం జరిగినా సరే, శ్రీరామ కళ్యాణం, స్వామివారి హనుమత్ జయంతి వేడుకలు ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారటండి. కన్నుల విందుగా ఉంటుందండి. వచ్చిన భక్తులకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది అని అక్కడ ఉన్న స్వామి చెప్పారు.
ఈ గుడి చుట్టూత ఇలా మామిడి చెట్టు నిండా కాయలుండి, ఇది చూడడానికి ఎంత సుందరంగా, ఎంత కన్నుల పండుగగా ఉందంటే, ఈ గుడి చుట్టూత పూల చెట్లు, మామిడి చెట్లు, వేప చెట్లు అన్నమాట. వేప చెట్టు చల్లటి గాలి, అసలు ఎంత బాగా గాలి వస్తుందో. ఇలా కలర్ఫుల్గా పూలు, మధ్యలో దాదాపుగా ఒక 10 మామిడి చెట్లు అయినా ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా మామిడి చెట్ల నిండా కాయలు అన్నమాట. ఈ విధంగా పూల చెట్లతో, మామిడి చెట్లతో, ఆ చెట్ల మొత్తం కాయలతో ఇలా కన్నుల పండుగగా ఉందండి ఈ గుడి చుట్టుపక్కల ప్రాంగణం అంతాను. తర్వాత శివదత్త క్షేత్రం ఇది. ఈ క్షేత్రం నుంచి బయటికి రాగానే దాసాంజనేయ స్వామి, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇంకొక గుడి అన్నమాట, వేణుగోపాల స్వామి గుడి ఇది. ఈ గుడి విశేషం ఏంటంటే, ఎక్కడ చూసినా ముగ్గులు, ఎంత బాగా ముగ్గులు వేశారంటే చాలా చాలా బాగుందండి. అభయ ఆంజనేయ సీతారామ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట ఇది. అసలు ఆ గడపలు చూడండి, ఎంత పెద్ద పెద్ద గడపలు. తర్వాత గోవిందనామాలు. ఇలా ఎంటర్ అవుతూనే గణపతి, నాగేంద్ర స్వామి ధ్వజస్తంభం. ఇట్లా లోపల ఎక్కడ చూసినా కూడా చక్కటి ముగ్గులతో ఈ ప్రాంగణం అంతా కూడా మంచిగా మంగళకరంగా ఉందండి. ఈ గుడి లోపలికి వెళ్ళంగానే స్వామివారి దర్శనం చేసుకున్నాము. అభయ ఆంజనేయ స్వామివారి దర్శనం. స్వామివారు చక్కగా ఇంత కళ్ళు పెట్టుకుని మన్ని చూస్తున్నట్టుగా ఉంటుందండి ఆ విగ్రహం చూస్తే. ఇక్కడ భక్తులు చెప్పారు, మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నమ్మకం అక్కడ భక్తులందరూ చెప్పారండి. ఆ నమ్మకం మాకుంది అని ఆ స్వామివారి దగ్గర చెప్పుకుంటే మనకి అది సాకారం అవుతుంది అని చెప్పారనమాట. ఈ అభయ ఆంజనేయ స్వామి గుడిలో ఈ గుడి పూజారి ఉన్నారు కదండి, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఇవాళ. ఆ పెళ్ళికి వాళ్ళందరూ సాయంత్రం పెళ్ళి అంటే విజయవాడలో పెళ్ళి, ఆ పెళ్ళికి వెళ్ళారు. వాళ్ళ స్నేహితులంతా ఉంటారు కదండి, ఈ సారె ప్యాక్ చేస్తున్నారు. అసలు ఎంత బాగా పెట్టారు చూడండి. మైసూర్ పాకు, కాజాలు, సున్నుండలు, తర్వాత ఎన్ని రకాల స్వీట్లు అంటే చాలా ఉన్నాయన్నమాట. సున్నుండలు, మైసూర్ పాకు, కాజాలు, తిరుపతి లడ్డూలాగా ఉన్నాయండి లడ్డూలు, మిక్స్చరు, బూందీ, ఇవన్నీ కూడా ఈ స్టీల్ డబ్బాల్లో పెట్టారనమాట. పెట్టి మిగతావన్నీ ప్యాకెట్లు కట్టారు డిస్ట్రిబ్యూషన్కి. ఈ గుడి లోపలికి మేము వెళ్ళేటప్పటికి ఆ పని చేస్తున్నారనమాట. చేసేసి దాదాపుగా అయిపోయింది, ఇంకా భోజనానికి వెళ్ళాలి. ఆ టైంలో మేము వెళ్ళాం. అమ్మ, మీరు లక్ష్మీనారాయణలాగా వచ్చారు, చక్కగా మీరు స్వామి దర్శనం చేసుకోండి, వచ్చి ఈ స్వీట్స్ కూడా కొంచెం ఇస్తాము, తీసుకెళ్ళండి అని చెప్పి మాకు ఆ గిఫ్ట్ ప్యాకెట్లో డబ్బా ఒకటి, స్టీల్ డబ్బా గిఫ్ట్ ప్యాకెట్గా ఇస్తున్నారట. దాంట్లోనే ఆ స్వీట్స్ పెట్టి ఇచ్చారు. ఎంత ఆనందంగా అనిపించిందంటే చాలా బాగున్నదండి. వాళ్ళు ఎంత బాగా పాపం ప్రేమగా ఇచ్చారు. ఈ గుడి పక్కనే ఇక్కడ కళ్యాణ మంటపంలాగా ఇది ఆచ్ఛాదన పందిరి వేశారు. మొన్న సీతారామ కళ్యాణం ఇక్కడ జరిగిందిట. ఏ కళ్యాణమైనా విశేషంగా స్వామివారికి చేసేవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఇక్కడ ఈ మంటపంలో జరుగుతాయిట. ఎంత విశాలంగా, చాలా బాగుందండి. ఈ ప్రాంగణం అంతా కూడా కళకళలాడిపోతున్నట్టుగా ముగ్గులు, ఎంత పెద్ద ప్రాంగణమో చూడండి, చాలా బాగుందన్నమాట. ఈ గుడి పక్కనే ఉన్న దీనికి పందిరి వేశారు. ఈ విధంగా ఈ గుళ్ళు
కొండ పైన స్వామివారు ఆంజనేయ స్వామి, కొండ కింద శివాలయం, తర్వాత విష్ణాలయం ఈ పక్కనే అన్నమాట. ఇక్కడ కూడా ఒక మామిడి చెట్టు చూడండి, చెట్టు నిండా కాయలు. ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగిందండి. అలాగే శివాలయం, విష్ణాలయం కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. చక్కగా ఇక్కడి నుంచి స్వీట్స్ అవి తీసుకుని బయలుదేరాము. తర్వాత మాకు ఈ సారీ ప్యాక్ చేసిన వాళ్ళంతా వీళ్ళేనండి. మీ పేరమ్మా? కృష్ణవేనండి. కృష్ణవేణి గారు. మీరమ్మా? అనిత. మీరు? అరుణ. మీరు? రాజ్యలక్ష్మి. మీరమ్మా? అమ్మా? కమల. కమల గారు. ఓకే, చాలా సంతోషం అండి. మీ పెళ్ళి చక్కగా శుభంగా పెళ్లి చేసుకుని రండి. సాయంకాలం వెళ్ళాలండి. వెళ్ళి రండి. సున్నుండు కనపడలేదు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.